నిఘా 2TV న్యూస్, నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కోలాటమాడిన కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి. పదవ తరగతి ఫలితాల్లో పులివెందుల నారాయణ ప్రభంజనం. పులివెందుల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విచారణపై వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు నేడు హాజరయ్యారు. సిఐటియు ఆధ్వర్యంలో మేడే కార్మికుల దినోత్సవ వేడుకలు విజయవంతం. సిఐటియు 140వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కొండాపురం గ్రామం ఏఐటియుసి స్తూపం వద్ద జెండా ఎగరవేసి కార్మిక దినోత్సవం. ఈరోజు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన గుమ్మనూరు జయరాం, అతని కుమారుడు పామిడి ఇన్ఛార్జ్ ఈశ్వర్ పామిడి టౌన్ సందర్శించడం జరిగింది. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట టీఏసీయూ ఆధ్వర్యంలో కార్యక్రమం. సాగునీటి సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు. రైతులు సాగునీటి ఇబ్బందులు తొలగించడమే మా ప్రథమ ప్రాధాన్యత. తుంగభద్ర ప్రాజెక్ట్ హై లెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కడపలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి చెక్క భజన, కోలాట ప్రదర్శనల్లో పాల్గొన్నారు. స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొని అంబేద్కర్ ఆశయాలను స్మరించారు. సమానత్వ భావనకు ఇలాంటి కార్యక్రమాలు తోడ్పాటును అందిస్తాయని నిర్వాహకులు తెలిపారు. పులివెందుల నారాయణ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించారు. ఆర్ గేయ సాహితీ 594 మార్కులు సాధించి పులివెందుల టౌన్ ఫస్ట్ గా నిలవడంతో పాటు నారాయణ పాఠశాలలో కడప జిల్లా స్థాయిలో కూడా ప్రథమ స్థానం సాధించింది. అలాగే సి ఊర్వి 592 మార్కులు సాధించింది. 5గురికి పైగా విద్యార్థులు 580కు పైగా మార్కులు, 6గురికి పైగా విద్యార్థులు 570కు పైగా మార్కులు సాధించారు. టౌన్ ఫస్ట్ గా నిలిచిన గేయ సాహితీని ఆమె తల్లిదండ్రులు ఆర్ ప్రతాప్ రెడ్డి, కళ్యాణి గాలను, అలాగే ఊర్విని ఆమె తల్లిదండ్రులు మంజునాథ, కాంచనలత గాలను ఏజీఎంకే కిరణ్ కుమార్ రెడ్డి అభినందించారు. అలాగే 10వ తరగతి విద్యార్థులకు బోధించిన ఉపాధ్యాయులను ప్రశంసించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ వెన్నపు సారిత మాట్లాడుతూ క్రమశిక్షణతో చదివితే ఇలాంటి అద్భుత ఫలితాలు సాధ్యమవుతాయని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ కులవర్ధన్ గారు, 10వ తరగతి ఇన్ఛార్జ్ హరిత, ఏఓ బాబావల్లి, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. సో ఎందుకంటే పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఈ కాన్సెప్చువల్ లెర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇండివిజువల్ కేర్ ఉంటుంది, సో అబ్జర్వేషన్ ఉంటుంది. సో ఈ వీటన్నిటి టుగెదరే ఈరోజు మా సక్సెస్. సో ఎందుకంటే ఇది ఈరోజు వచ్చిన సక్సెస్ కాదు. సో మా వెనకాల ఇక్కడ చాలామంది మా టీమ్ మెంబర్స్ ఉన్నారు, మీ బ్యాక్ సైడ్ ఉన్నారు. వీళ్ళందరి హార్డ్ వర్క్, పిల్లల కృషి, పేరెంట్స్ సపోర్ట్. మాకు ఏ రోజు కూడా పేరెంట్స్ అది టైమింగ్స్ దగ్గర కానీ, సో అడిషనల్ క్లాసెస్ కానీ, పర్సనల్ కేరింగ్ దగ్గర కానీ, ఎటువైపు నుంచి ఏది మేనేజ్మెంట్ మా తరఫున మేము ఏది ప్రిన్సిపల్ గారి తరఫున నుంచి పేరెంట్కి ఏ రిక్వెస్ట్ వెళ్ళినా కూడా 200% సపోర్ట్ చేశారు. సో దట్ టుడే వీ అచీవ్డ్ అండ్ వీ మెయింటైనింగ్ దట్ ర్యాంక్స్ టాప్ టౌన్ మార్క్ అనేది మేము మెయింటైన్ చేస్తూ ఉన్నాం. సో ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ద హార్ట్ కంగ్రాచులేషన్స్ బోత్ ద చిల్డ్రన్ అండ్ దేర్ పేరెంట్స్ అండ్ హోల్ ద టీమ్. మాకు అకాడమిక్ డీన్ కులవర్ధన్ గారైనా, ప్రిన్సిపల్ గారు హరిత గారైనా, డీన్ కులవర్ధన్ గారైనా, 10th ఇన్ఛార్జ్ హరిత మేడం అయినా,
ప్రతి స్టాఫ్ మెంబర్, మ్యాథమెటిక్స్ చెన్న గారైనా, సురేష్ అయినా, ఎవ్రీబడి తెలుగు టు సోషల్ వరకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, పేషెంట్స్తో ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో దానికి డబుల్ టైం పిల్లలతో స్పెండ్ చేశారు. సో కేర్ తీసుకున్నారు, వాళ్ళకి కావాల్సినది ఇచ్చారు. కాబట్టి ఈరోజు మేము కన్సిస్టెంట్గా లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ మేము మా టాప్ టౌన్ ఫస్ట్ అనే రిజల్ట్ని మేము నిలబెట్టుకోగలిగాం. అట్ ద సేమ్ టైం మా జిఎం గారు విజయభాస్కర్ రెడ్డి గారు అయినా, మా డైరెక్టర్ రమా మేడం అయినా, సో వాళ్ళు కంటిన్యూస్ అబ్జర్వేషన్ ఎక్కడ మేము లో ఉన్నా సో కంటిన్యూస్గా జిఎం గారు విజిట్ చేయడం కానీ, త్రూ కాల్స్ ద్వారా మమ్మల్ని అలర్ట్ చేయడం కానీ, గైడ్ చేయడం కానీ. సో Rahmati Javani madam and English Sudha madam and mathematics Channa sir and physics Suresh sir, chemistry Kulavardhan sir and social biology Harita madam and social Ramanjanayu sir. I would like to congratulate each and every person who is behind of this success. And at the same time, as sir said, last academic year also we have secured the first like a town top mark, and this year also we have maintained the same town top mark, that is nothing but 594. For that we are very happy and we are very glad to announce you. And at the same time I want to congratulate and I want to thanks for our management, Narayana management, especially GM Vijay Bhaskar Reddy sir, and at the same time Rama madam, Director Rama madam garu, and R&D teams. I would like to thanks to them to provide such a guidance and such a like a mechanism to follow to us. So I really thank you each and everyone. Thank you very much to all of you. పులివెందుల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విచారణకు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు నేడు హాజరయ్యారు. ఈ ఏడాది జనవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల క్రైమ్ నెంబర్ 18/2026గా BNS 252 353 196 1 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పులివెందులకు చెందిన లా విద్యార్థి సాయి భాస్కర్ ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. మధ్యాహ్నం సిఐ శ్రీరామ్ ఎదుట హాజరైన అంబటి రాంబాబును సుమారు 2 గంటల పాటు పోలీసులు విచారించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. జనవరి 30న గుంటూరులో చంద్రబాబు నాయుడిని దూషించానని ఈ విచారణకు పిలిచారని తెలిపారు. ఇదే కేసులో ఇప్పటికే తనను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు గుర్తు చేశారు. చంద్రబాబును విమర్శించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా తనపై 36 కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ కేసు మినహా మిగిలిన ఆ కేసులన్నింటినీ సాక్ష్యాధారాలతో పరిశీలించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. అయినప్పటికీ చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతోనే తనపై వరుసగా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. సజ్జల భార్గవ్ రెడ్డిపై కూడా ఇదే విధంగా కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని, ఒత్తిడికి గురి చేసి భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే ఇలాంటి చర్యలకు తాము భయపడే పరిస్థితుల్లో లేమని స్పష్టం చేశారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బహిరంగంగా టీవీల్లో తమ కార్యకర్తలపై విమర్శలు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని ప్రశ్నించారు. ఏపీలో 2 రకాల చట్టాలు అమల్లో ఉన్నాయని నిలదీశారు. టీడీపీ నాయకులు నేరాలు చేసినా చర్యలు ఉండవా అని ప్రశ్నించిన అంబటి రాంబాబు, డీసీపీ కూడా లోకేష్ ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాబోయే 3 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం వస్తుందని, అప్పుడే ఈ అన్యాయాలకు సమాధానం లభిస్తుందని అంబటి రాంబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. మేము అంటే కేసు, వాళ్ళు కొట్టినా కేసు లేదు. ఏంటిది? ఇదేనా చట్టం చంద్రబాబు నాయుడు గారు? ఇదేనా చట్టం లోకేష్ గారు? ఏంటి అన్యాయం? ఈ అన్యాయాన్ని ప్రజలు చూడటం లేదా? రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూస్తున్నారు. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు వాడంతా చూస్తున్నాడు. తప్పిది చంద్రబాబు అని చెప్తున్నారు. నీకన పట్ల చెవుల్లో సీసం పోసుకున్నావు. నీ అబ్బాయి చెవుల్లో సీసం పోసుకున్నాడు. తండ్రి కొడుకులు ఇద్దరు ఎండ్రు డబ్బులు సంపాదించుకోవటం, సూట్ కేసు సర్దుకోవటం, హైదరాబాద్ తీసుకెళ్తాం, ఇదే పనిలో ఉన్నారు తప్ప లా అండ్ ఆర్డర్ కాపాడే పనులు లేదు. పోలీసులు మా మీద ఉపయోగిస్తున్నారు. అరే మొన్న ఆంధ్రజ్యోతి విలేకరుని చంపేశారు ఒక చోట, ఓ సాక్షి విలేకరుని కొట్టారు ఒక చోట. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు, అరెస్టులు చేయరు, లా అండ్ ఆర్డర్ కాపాడరు. కానీ మేమేదో చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే కేసులు పెట్టేస్తారు. జాగ్రత్త, కలకాలం మీది కాదు, మారుతాయి. వేసవికాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, తెలుగుదేశం కాలం వస్తుంది, జగన్ కాలం వస్తుంది, అంబటి రాంబాబు కాలం వస్తుంది. జాగ్రత్త, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మరి ఈ రోజున నేను పులివెందులు వచ్చినప్పుడు మా కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు,
నా బలిజ సంఘీయులు నన్ను చాలా ప్రేమతో నన్ను ఆహ్వానించారు. నేనేదో నేరం చేసి వచ్చాను అనుకోలే. వాళ్ళు రాంబాబు గారు వీరుల్లాగా వచ్చాడని అందరూ ఆహ్వానించారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. జమ్మలమడుగు పట్టణంలో మేడే కార్మిక దినోత్సవం విజయవంతమైందని సిఐటియు పట్టణ గౌరవ అధ్యక్ష కార్యదర్శులు జి యేసుదాసు, ఏ వినయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఐటియు ఆధ్వర్యంలో జమ్మలమడుగు పట్టణంలో సిఐటియు జెండాలు ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఐటియు ఆధ్వర్యంలో జమ్మలమడుగు పట్టణంలో సిఐటియు జెండాలు ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. మాస్టర్ పాయింట్ వద్ద నుంచి ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం మీదుగా ప్రభుత్వ హాస్పిటల్ వద్ద వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం మాస్టర్ పాయింట్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యదర్శి ఎస్ శేఖర్ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు గౌరవ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ కార్మిక వాడల్లో, గ్రామాలలో, పట్టణాల్లో కార్మిక సంఘాలను రాష్ట్ర ప్రభుత్వాలు 8 గంటల పనిదినాన్ని కాలరాయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఉన్న ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల కార్యక్రమాలకు విభజించారని గుర్తు చేశారు. ఈ హక్కును కాలరాయడం దుర్మార్గమని చెప్పారు. 12 గంటల పనిదినాన్ని అమలు చేయడానికి కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్స్ తీసుకురావడం దారుణమని తెలిపారు. 1886 అమెరికాలోని చికాగో నగరంలో ప్రాణాలకు తెగించి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడమే ప్రభుత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రతి కార్మికుడికి సమాన పనికి సమాన వేతనం ఇచ్చి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ పని గంటలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల కోసం అందరూ కలిసికట్టుగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మిక శ్రమ దోపిడీని పోరాటం ద్వారానే అరికట్టాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అనుబంధ రంగాలు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు, అధ్యక్ష కార్యదర్శులు వి భాగ్యమ్మ, కె లక్ష్మీదేవి మరియు పట్టణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు శేఖర్, నాగన్నలు మరియు నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు, శానిటేషన్ వర్కర్లు, బీసీ హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగం చేయాలి, 12 గంటలు ఉద్యోగం చేయాలి. మన 4 గంటలు సేపు ఏం చేయాలా? పడుకో, నిద్రవా. సరిపోతుందా నిద్ర? సరిపోతుందా పిల్లలకు ఆ టైము? 12 గంటలు వాళ్ళకు గాడిద మాత్రం మనం సేవలు చేయాలి. వీళ్లకు కార్పొరేట్ అంటే పెట్టుబడిదారులకు ఈ రాష్ట్ర పాలకులు, ఈ దేశ పాలకులు మన వల్ల అప్పచెప్తున్నారు. అందులోకే తిరుగుబాటు చేసినాం మనం. ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పటికే ఈ అమలు ఉన్నాయి, రేపో మాపో మన దగ్గరికి వస్తాయి. మన మున్సిపల్ కార్మికుల పరిస్థితి ఏంది? పొద్దున వస్తారు 5 గంటలకు, సాయంత్రం మళ్ళా 5 వరకు చేయాలి. అంటే 12 గంటలు విరామం లేదు ఇక్కడ. మళ్ళీ ఎన్ని గంటలు పట్టుకుంటారు, ఎప్పుడు పిల్లలకు నెత్తులు తిరుగుతారు, ఎప్పుడు బల్ల పంపుతారు. అది అన్ని కార్మికులకు దానికి మనం ఒకటి అడుగుతున్నాం. కార్మికులందరినీ అవుట్సోర్సింగ్, ఆఫ్కాస్, గౌరవేతనం తీసుకునేటోళ్ళు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రతి కార్మికులకు పర్మిట్ చేయాలి. సుప్రీంకోర్టు ప్రకారము పౌష్టికాహారం చేయాలంటే 26,000 రూపాయల వేతనం ఇవ్వాలి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మమ్మల్ని కూడా గవర్నమెంట్ ఉద్యోగులుగా తీసుకోవాలి. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కావాలి. ఇవన్నీ అడుగుతుంటే ఈ పాలకులకు కానీ, ఈ పెట్టుబడిదారు ఫ్యాక్టరీలలో పనిచేసుకున్నటువంటి పెట్టుబడిదారులకు అది నచ్చడం లేదు. అందుకని కార్మికుల మీద లేనిపోని ఆంక్షలు విధిస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా రాబో కాలంలో పోరాటాలకు సిద్ధంగా ఉండండి. మన ఈ సిఐటియు ఎప్పుడు కూడా కార్మికుల పక్షాలు నిలబడుతుంటుంది, అండగా ఉంటుంది. నా పేరు గోపాల్ దాస్ చేస్తారు, జమ్మలమడుగు సిఐటియు గౌరవాధ్యక్షుడు. ఈ దినం 140వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కొండాపురం గ్రామం ఏఐటియుసి స్తూపం వద్ద జెండా ఎగరవేసి కార్మిక దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మనోహర్ బాబు సిపిఐ మండల కార్యదర్శి మాట్లాడుతూ మొదటిగా మేడే విప్లవ అభినందనములు. సృష్టికి ప్రాణం శ్రమ, సభకు చిరునామా కార్మికుడు. సమాజ నిర్మాణంలో శ్రమిస్తున్న కార్మిక కర్షక లోకం లేకుంటే ఈ ప్రపంచమే లేదు. ఈ 4 లేబర్ కోడ్లను 8 గంటల పని దినాన్ని కాపాడుదాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ యొక్క కార్మిక దినోత్సవం రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ధర్నాలు చేపడతామని కార్యక్రమంలో ఏఐటియుసి అధ్యక్ష కార్యదర్శి పి వెంకటరమణ, సుబ్బారావు, ఎంఆర్పిఎస్ నాయకులు బి నాగ సుబ్బారాయుడు, బహదూర్,
ప్రసాద్, కనకరాజు, ఆశా వర్కర్స్ రాధా, అలివేలి, సుజాత తదితరులు పాల్గొన్నారు. విధంగా చూద్దాం. ఈ యొక్క మేడే యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. ఎందుకంటే కార్మికుడు లేనిదే ప్రపంచం లేదు. ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినాక కార్మికునితోనే ఏ పని అయినా జరుగుతూ ఉన్నది. అందుకు కార్మికునికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈ యొక్క కార్మిక ఈ యొక్క దోపిడీదారులను, పెట్టుబడిదారులను వాళ్ళు మనకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా చూద్దామని ఈ యొక్క ప్రపంచ కార్మిక దినోత్సవం నాడు ఈ యొక్క సందేశాన్ని, ఈ యొక్క రూపం నుండి ఈ యొక్క సందేశాన్ని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 44 ఏవైతే పాత చట్టాలు ఉన్నాయో వాటిని పునరుద్ధరించి కార్మికునికి న్యాయం చేసే విధంగా చూడాలని, లేకుంటే రాబోయే రోజుల్లో ఏవైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయో వాటిల్లో కార్మికుల సత్తా ఏమిటో చూపిస్తామని ఈరోజు ఈ యొక్క కార్మిక దినోత్సవం నుండి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పులివెందులలో సాగునీటి వ్యవస్థకు సంబంధించి ఉన్న సమస్యలను పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కొమన్నుత్తల వెలిదండ్ల పంప్ హౌస్లో ఉన్న మోటార్ల మరమ్మతుల కోసం పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అడిగిన వెంటనే కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ 16 లక్షల రూపాయలు మంజూరు చేశారు. 1 వారం లేదా 10 రోజుల్లో ఈ మరమ్మతులు పూర్తి చేసి సాగునీరు అందించడానికి చర్యలు తీసుకుంటాం. అలాగే రామనున్న తలపల్లె పంప్ హౌస్లో దొంగతనం జరిగిన వస్తువులను మళ్లీ అమర్చి దాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. గుణకనపల్లె పంప్ హౌస్ పనులను పర్యవేక్షించాం. అది వ్యక్తిగత కారణాల వల్ల గతంలో నిలిచిపోయింది. కానీ ఇప్పుడు ఆ పనులను పూర్తి చేసి డిపార్ట్మెంటుకు అప్పగించనున్నాం. ముబ్బు చింతలపల్లెలో గతంలో తరలించిన మోటార్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి 15 రోజుల్లో నీటి సరఫరాను పునరుద్ధరిస్తాం. రాచకుంటపల్లిలో ఇప్పటికే 1 మోటార్ ఏర్పాటు చేశాం. మిగిలిన 6 మోటార్లను కూడా మరమ్మతులకు పంపించాం. పీబీసీ కాలువలో గతంలో జరిగిన మట్టి పనుల లోపం వల్ల నీటి ప్రవాహం ఆలస్యం అవుతోంది. దాన్ని సరిదిద్ది అలవలపాడు, మేంపల్లి, మెగమూరు ద్వారా రామిరెడ్డిపల్లి రైతులకు నీరు అందించడానికి ప్రయత్నిస్తున్నాం. ఎంపీ రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నారు. కానీ రైతు సమస్యల పరిష్కారానికి గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు. ప్రస్తుతం వేసవి కాలం కావడం, అరటి సాగు పెరగడం వల్ల నీటి డిమాండ్ పెరిగింది. మేము ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరించి రైతులకు అండగా ఉంటాం. మనం పులివెందులలో ఈ సాగునీటి వ్యవస్థ గురించి ఒకసారి మాట్లాడుకోవాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ మనకు నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. అలాగే కోవనూతల వెల్లిదండ్ల పంప్ హౌస్కి సంబంధించి కొన్ని మోటార్లు ప్రాబ్లం ఉంది మాట వాస్తవమే. ఆ మోటార్లను రిపేర్ కోసం కలెక్టర్ గారు 16 లక్షల రూపాయలు ఈరోజు శాంక్షన్ ఇమీడియట్గా బీటెక్ రవి గారు అడగగానే 16 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినాడు. దానికి మనం కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అవి ఖచ్చితంగా 1 వారం 10 రోజుల్లో ఆ మోటార్లన్నీ రిపేర్ చేసి కోమతల, తాతిరెడ్డిపల్లె, వియాన్ తాతిరెడ్డిపల్లె 3 పంప్ హౌసులు 3 చోట్ల ఇబ్బంది లేకుండా నీళ్ళు వేయడం జరిగింది. రెండో నెంబర్ 2 వచ్చేసి రామనూతలపల్లె పంప్ హౌస్ ఏం జరిగిందో అందరికీ తెలుసు. దాని గురించి ప్రతిసారి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. మనం రామనూతలపల్లె పంప్ హౌస్లోని సామాన్లు ఏవైనాయో సరే ఏదో విధంగా దాన్ని మళ్ళీ ఈ రోజు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన గుమ్మనూరు జయరాం, అతని కుమారుడు పామిడి ఇన్ఛార్జ్ ఈశ్వర్ పామిడి టౌన్ సందర్శించడం జరిగింది. ఈ రోజు మే 1వ తారీఖు కావడం వల్ల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పామిడి వెంకమ్మ నాయుడు కాలనీ మరియు అంబేద్కర్ కాలనీలను సందర్శించడం జరిగింది. ఈ ఏరియాలోని వృద్ధులతో పెన్షన్లతో కలిసి వారికి పెన్షన్లు పంపిణీ చేస్తూ ఆ ప్రాంతాలలో ప్రజలకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 2 ఏరియాలనందు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కొత్తగా నిర్మించబడిన సీసీ రోడ్లను సందర్శించి ఆ ఏరియాలలో అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్తూపాలను ఓపెన్ చేయడం జరిగింది. గుమ్మనూరు జయరాం పాల్గొన్న ఈ కార్యక్రమానికి పామిడి తహసీల్దార్ గారైన షర్మిలా మేడం మరియు మండల ఎంపీడీఓ తేజస్విని మేడం, వారి సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే గారితో పాటు పెన్షన్ పంపిణీలో పాల్గొని పెన్షన్ల పంపిణీ చేయడం జరిగింది. గుంతకల్ ఎమ్మెల్యే అయిన గుమ్మనూరు జయరాం పెన్షన్ల పంపిణీలో పాల్గొనడంతో పాటు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నిర్మించబడిన సీసీ రోడ్లను ఓపెన్ చేయడం జరిగింది. కార్యక్రమానికి పామిడి మండలం టీడీపీకి చెందిన ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.
నమస్తే మేడం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట టిఐసియు ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జీలు, జిల్లా కార్యదర్శులు పాల్గొని కార్మికుల సమస్యలపై మాట్లాడారు. కార్మికుల వేతనాలు, వారి హక్కులు, సంక్షేమంపై ప్రభుత్వాలు మరింత శ్రద్ధ వహించాలని వారు కోరారు. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు తగిన వేతనాలు అందించేలా చర్యలు తీసుకోవడంతో పాటు రోజుకు 8 గంటల పని నియమాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు సమాజానికి వెన్నెముకలని, వారి కష్టానికి తగిన గుర్తింపు, న్యాయం జరగాలని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మికులు పాల్గొని తమ సమస్యలను వ్యక్తం చేశారు. కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. మరో పోరాటానికి మరోసారి 147 సందర్భంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈరోజు కార్మికులందరూ కూడా ఏఐటీసీ నంద్యాల జిల్లా సమితి తరఫున పిలుపునిస్తూ ఈ 147 సందర్భంగా అందరూ కూడా కార్మికులకు, కష్టజీవులకు ప్రధానంగా రోడ్డుచ్చి కాలువనెత్తి ఈ ప్రభుత్వానికి, ప్రజలకు సేవలు ఇచ్చినటువంటి మా కార్మిక మిత్రులు, మరి సోదరులు, మరి శానిటేషన్ వర్కర్లందరూ కూడా ఏఐటీసీ జిల్లా సమితి పక్షాన, అలాగే మన అధికారి లక్ష్మణ సార్ గారికి, సీనియర్ కామ్రేడ్ మన ప్రసాద్ గారికి పాల్గొన్నటువంటి అందరూ కూడా ఏఐటీసీ జిల్లా సమితి పక్షాన మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ మాట్లాడేటువంటి అవకాశాన్ని, ఆవిష్కరణ చేసేటువంటి అవకాశం కల్పించిన అందరికీ కూడా ఏఐటీసీ సమితి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మేడే సందర్భంగా మా 1104 తరఫున ప్రతి ఒక్క జెండా ఆవిష్కరణ చేస్తున్నాము. కర్నూలు కానీ, నంద్యాల కానీ, ఆదోని కానీ, డోన్ కానీ ప్రతి చోట ఈ జెండా పండుగ అనేది మాకు ఖచ్చితంగా జరుపుతాము. హిందువులు అయితే హిందూ పండుగలు, ముస్లింలు అయితే ముస్లిం పండుగలు, క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్ పండుగలు చేసుకుంటారు. కానీ ఇది శ్రామిక వర్గం కాబట్టి ఏ క్యాస్ట్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ జరుపుకోవడానికి ముఖ్య కారణము మా యూనియన్ ఓన్లీ కార్మికులకు సంబంధించిందే. ఏ యూనియన్, ఏ రాజకీయ పక్షానికి కానీ, ఏ విధమైన పొలిటికల్ పార్టీస్కి దేనికి సంబంధం లేదు. కాబట్టి మాది ఇంతకాలం డివిజన్ ఆఫీస్, సెక్షన్ ఆఫీస్, తర్వాత ప్రతి ఏరియాలలో ఉన్నటువంటి ప్రతి చిన్న కార్మికుల నుంచి ప్రతి ఒక్క ఉద్యోగి వరకు ఐక్యతతో చేసే పోరాటమే మేడే. అందరము కలిసి ఒకే ఒక పండగ కార్మికులంతా కలిసి చేసుకునేది మేడే పండగ లాంటిది. కాబట్టి ప్రతి ఒక్కరు ఐక్యతతో కలిసి చేసిన పోరాటం వల్లనే ఇన్ని సంవత్సరాలుగా ఈ యూనియన్ నిలబడి ఉన్నది. అదే 1104 యూనియన్. కాబట్టి మేము మన నంద్యాల ప్రజలకందరికీ చెప్పుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు, మేమే కాకుండా ప్రతి సిఐటి కానీ ప్రతి అందరూ కూడా ఈరోజు పండుగ చేసుకుంటున్నారు. కాబట్టి ఐక్యతతో జరిగే పోరాటమే ఈ మేడే. థ్యాంక్ యూ. ఒక పోరాట దినంగా త్యాగానికి చిన్నగా ఉన్నటువంటి 8 గంటల పని విధానాన్ని సాధించి 140 సంవత్సరాల అయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఏఐటీసీ ఎజెండాలు ఈ భారతదేశంలో ఆవిష్కరణ చేసుకున్నారు. ప్రధానంగా 1886 మే 1వ తారీఖున ఆనాడు 8 గంటల పని విధానం కావాలి, అణచివేతకు వ్యతిరేకంగా, బానిసత్వానికి వ్యతిరేకంగా యంత్రాల్లాగా పనిచేసినటువంటి ఈ దీన్ని విముక్తి చెందాలని లక్షలాది మంది చికాగో మహానగరం ముందు మరి సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికులను పాలకులు ఆనాడు మరి తుపాకులతో కాల్చి చంపినటువంటి సందర్భంలో చికాగో నగరం పురవీధుల్లో పేరువై పారుతున్నటువంటి రక్తం నుండి పుట్టింది ఏఐటీసీ ఎర్ర జెండా. ఆ ఎర్ర జెండా సాక్షిగా ఆనాడు 8 గంటల పని విధానం సాధించి
ఈ భారతదేశంలో 1923 మేడేని ప్రారంభం చేసుకోవడం జరిగింది. 1920 అక్టోబర్ 31 తారీఖున ఏఐటీసీ ఆవిర్భావం చెంది ఆనాటి నుండి నేటి వరకు కూడా ఈ భారతదేశంలో 44 కార్మిక సంక్షేమ చట్టాలను సాధిస్తే నేడు అధికారానికి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం 44 సంక్షేమ చట్టాలలో అనిపేసేందుకోసం కార్మికుల హక్కులు అందించేందుకోసం 4 లేబర్ కోడ్స్ తీసుకొని వచ్చి సమ్మె చేసుకునే హక్కు లేకుండా, యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా, వేతనాలు పెరిగే హక్కు లేకుండా రోజుకి 8 గంటల నుండి 12 గంటలు పని చేయాలనే నిబంధన తీసుకొని వచ్చి ఈరోజు కార్మిక హక్కులు దెబ్బతీస్తున్నటువంటి వ్యతిరేకమైన ఈ 4 లేబర్ కోడ్ హక్కు చేయాలి, నిర్వహించాలి. సుంకయ్య అన్నను, టౌన్ ఏఐటీసీ కార్యదర్శి అయినటువంటి ధనుంజయ అన్నను అందరినీ ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు లక్ష్మీనారాయణ సార్ను ఆహ్వానించడం జరిగింది. చాలా గొప్పగా ఈ పండుగ జరుపుకుంటున్నాము. అదేవిధంగా మా కామ్రేడ్స్ చెప్పినవన్నీ వచ్చే మేడే కల్లా పూర్తి అవుతాయని మాకు ఆఫీసర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. 60 ఏళ్ళ సమస్యలు అయితేనేమి, చనిపోయిన వాళ్ళ సమస్యలు అయితేనేమి ఇవన్నీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మేడే పండుగ రోజు శుభంగా కలిగే మాటలు ఇన్స్పెక్టర్ గారి ద్వారా వినడం జరిగింది. ఎంతో సంతోషంగా ఉంది. ఈ మేడే కార్యక్రమం పండుగను, ఈ జెండా ఆవిష్కరణను, ఈ సభను ఇంతటితో ముగిస్తున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోలాటమాడిన కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి. పదవ తరగతి ఫలితాల్లో పులివెందుల నారాయణ ప్రభంజనం. పులివెందుల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విచారణపై వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు నేడు హాజరయ్యారు. సిఐటియు ఆధ్వర్యంలో మేడే కార్మికుల దినోత్సవ వేడుకలు విజయవంతం. సిఐటియు 140వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కొండాపురం గ్రామం ఏఐటియుసి స్తూపం వద్ద జెండా ఎగరవేసి కార్మిక దినోత్సవం. ఈరోజు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారైన గుమ్మనూరు జయరాం, అతని కుమారుడు పామిడి ఇన్ఛార్జ్ ఈశ్వర్ పామిడి టౌన్ సందర్శించడం జరిగింది. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట టీఏసీయూ ఆధ్వర్యంలో కార్యక్రమం. సాగునీటి సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు, రైతులు సాగునీటి ఇబ్బందులు తొలగించడమే మా ప్రథమ ప్రాధాన్యత. తుంగభద్ర ప్రాజెక్ట్ హై లెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.